హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. మటన్ ములక్కాడలతోటి కర్రీ చేసి చూపిస్తానండి. ఈ రెండిటి కాంబినేషను చాలా చాలా బాగుంటుందండి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మటన్ వచ్చేసి నేను 750 గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి. అంటే 3/4 కేజీ మటను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసి వేసాను. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నాన్ వెజ్లోకి ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది. 1.5 స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. దోసకాయ మటన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో చిన్న స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసి మటన్కి అంతా పట్టేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మూత పెట్టేసేసి 15-20 నిమిషాలు మటన్ ఉడికించుకోవాలండి. చూడండి, మీకు 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మటన్లో నుంచి నీళ్ళు వచ్చినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలండి. నాన్ వెజ్లోకి ఎప్పుడైనా కానీ కాస్త కారం ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని కర్రీ అంత ఒకసారి కలిపేసేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ముదురు మటన్ అయితే ఇంకొక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ ఈ స్టేజ్లో ఉన్న తర్వాత ఇప్పుడు ములక్కాడలు వేసుకోవాలండి. అంటే కర్రీ 75% ఉడికిన తర్వాత ములక్కాడలు వేసుకోవాలి, ముందే వేసేయకూడదండి. తర్వాత చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలా వచ్చేసి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి. బయట గరం మసాలా అస్సలు వాడనండి నేను. ఇప్పుడు కర్రీ అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ములక్కాడలు కాస్త మెత్తపడితే సరిపోతుందండి. మరీ మెత్తగా అయినా కానీ బాగుండవు. చూడండి, గ్రేవీ ఇలా చిక్కపడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవటమే. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మటను ములక్కాడల కాంబినేషను చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.